అందరికీ నమస్కారం. పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ పరిశీలిస్తే ప్రజాస్వామ్యం ఎటుపోతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇది ప్రజలందరూ ఆలోచించుకునే విధంగా వాళ్ళ చర్యలు ప్రతిచర్యలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది? పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ కూటమిపై ఒక చలుక్తులు విసిరారు. అది ఆ చలుక్తుల్లో భాగంగా మాట్లాడితే అంబేద్కర్ 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 అంటూ రోజు జపం చేస్తున్నారు. అదే జపం దేవుడి పేరుగా నామస్మరణ చేస్తే స్వర్గంలోకి వెళ్ళొచ్చు అని అమిత్ షా చెప్పారు. దీనిపై దళిత నాయకులతో పాటు కాంగ్రెస్ కూటమి నాయకులందరూ కూడా అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతపై కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయంటూ యూపీఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి తెరదీశారు. అంబేద్కర్ చిత్రపటాలతో పార్లమెంటు ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అమిత్ షా డౌన్ డౌన్ అంటూ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటును, రాజ్యాంగ నిర్మాతను అపహాస్యం చేసేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయని, అంత స్వర్గప్రాప్తి కావాలంటే ఆయన దేవుడిని పూజించుకోవచ్చు, కానీ అంబేద్కర్ని కించపరచకూడదంటూ వాళ్ళ నిరసనలో నినాదాలు చేస్తూ ముందుకెళ్ళారు. అయితే ఇది బాగానే ఉంది. ఒక నిరసన చేస్తే 1 గంట చేస్తుండేవారు, 2 గంటలు చేస్తుండేవారు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఉండేవారు. కానీ దీనికి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు మరొక నిరసన చేపట్టారు. కొంతమంది ఎంపీలు అంటే ఒరిస్సాకి చెందినటువంటి సారంగి, ప్రతాప్ సారంగి లాంటి ఎంపీలు అందరూ కూడా, ప్రతాప్ సారంగి అంటే అందరికీ తెలిసిన వ్యక్తే, ఎందుకంటే గతంలో ఒరిస్సాలో ఒక క్రిస్టియన్ కుటుంబం హత్య కేసులో ఆయన నిందితుడు. తర్వాత ఆ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు కేంద్ర మంత్రిని కూడా చేశారు. ఆయన ఆధ్వర్యంలో కొంతమంది ఎంపీలు కాంగ్రెస్ వారిపై తోసుకుని వచ్చారు. అటు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు తోపులాట జరిగింది. ఇటువైపు విషయం ఏంటంటే మల్లికార్జున ఖార్గే ఉన్నారు, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. అటువైపు ప్రతాప్ సారంగితో పాటు మరి కొంతమంది ఎంపీలు ఉన్నారు. ఈ తోపులాటలో ఖర్గే కింద పడిపోయిన కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు కింద పడిపోయిన బీజేపీ వాళ్ళు అంటారు. సరే, ఈ తోపులాట మీద ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళని వీళ్ళని వాళ్ళు తిట్టుకున్నారు. ఇందులో సందట్లో సైడేమీ ఏంటంటే ప్రతాప్ సారంగి గారు పెద్ద అయిన వయసు ఎక్కువ, ఆయనకు ఒక ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది. ఇప్పుడు కట్టు చూస్తే తల మొత్తం కట్టారు. దీన్ని ప్రజలు చూసి ఏమనుకుంటారు? అదేవిధంగా ఖర్గే గారు కింద పడిపోయారు, ఆయన కాలు నొప్పి పట్టిందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే చిన్నపిల్లల వ్యవహారాలు కనబడుతున్నాయి. బాధ్యత కలిగినటువంటి ఎంపీలు తమ నిరసన తెలియజేయచ్చు. భారత రాజ్యాంగ నిర్మాతకు ఆయన వ్యంగ్యంగా మాట్లాడాడు కాబట్టి ఆయన మీద నిరసన తెలియజేయచ్చు. కానీ ఈ తోపులాట్లు ఏంటి, లేదంటే చిన్న దెబ్బ తగిలితే తలకు పెద్ద కట్టులు ఏంటి, అన్ని డ్రామాల్లా కనబడుతున్నాయి. వీళ్ళందరూ కలిపి భారతదేశ ప్రజాస్వామ్యమైనటువంటి వ్యవస్థను, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం అయినటువంటి భారతదేశం యొక్క స్థానాన్ని ఎక్కడికో దిగజారుస్తున్నారేమో అనిపిస్తుంది. ఈ మధ్య స్విట్జర్లాండ్ వాళ్ళు తమ మోస్ట్ వాంటెడ్ ఫ్రెండ్లీ లిస్ట్ లోంచి భారతదేశం తొలగించింది. అమెరికా డాలర్ రేటు రోజు రోజుకు పెరుగుతోంది. అంటే డాలర్ వాల్యూ పెరుగుతుంది, రూపాయి వాల్యూ తగ్గుతుంది. ప్రపంచ మార్కెట్లో మన స్థాయి తగ్గిపోతుంది, ఎగుమతుల స్థాయి తగ్గిపోతుంది. అసలు ఏం జరుగుతుంది దేశంలో అనే దాని మీద పక్కకు పెట్టి బీజేపీ వాళ్ళు దైవ నామస్మరణ చేస్తుంటే దానికి యాంటీగా కాంగ్రెస్ వాళ్ళు నామస్మరణ చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉందంటే పల్లెటూళ్ళలో గోళీలు ఆడుకున్నట్టు, తొక్కుడు బిళ్ళ ఆడుకున్నట్టు, చెక్క బిళ్ళాట ఆడుకున్నట్టు, గూటి బిళ్ళాట ఆడుకున్నట్టు ఉంది తప్ప ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజాప్రతినిధులు ఒకడు కూడా కనిపించట్లేదు. కాబట్టి ఈ సిగ్గులేని నాయకులందరినీ చూసి ప్రజలు తెలుసుకుని నిజాయితీ గల నాయకుడిని వచ్చే ఎన్నికలకు ప్రిఫర్ చేసుకోవాల్సిన అవసరాలు కనబడుతోంది. ఎవరు స్వచ్ఛందంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు, ఎవరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా బీజేపీ వాళ్ళు మతం మత్తు నుంచి కొంచెం బయటకు వచ్చి ప్రజలకు ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజల కోసం, పరిపాలన కోసం కాకుండా దేవుడి కోసం, మతం కోసం, దైవం కోసం మాట్లాడడం అనేది తగ్గించాలి. అది వ్యక్తిగతమైంది, అది ఎవరైనా చేసుకోవచ్చు. కానీ పార్లమెంట్ సాక్షిగా టైం వేస్ట్ చేస్తూ అటు ప్రతిపక్షం దాన్ని విమర్శిస్తూ అధికార పక్షాన్ని విమర్శిస్తూ ప్రతిపక్షం, వీళ్ళిద్దరూ కలిపి ప్రజల యొక్క ధనాన్ని, ప్రజల యొక్క సమయాన్ని, పార్లమెంటు వ్యవస్థ యొక్క విలువను తగ్గిస్తున్నారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.